హలో ట్రావెలర్స్, ఇవాళ నాగల చవితి సందర్భంగా మనం వచ్చాం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానానికి. ఈ టెంపుల్ నల్గొండ క్లాక్ టవర్ నుండి పానగల్ టెంపుల్ రోడ్ మధ్యలో ఉంది. బస్ స్టాండ్ నుంచి జస్ట్ 5 minutesలో రీచ్ అవ్వచ్చు. ఆటోలో వెళ్ళినా చాలా ఈజీగా దొరుకుతుంది. బోర్డ్ కూడా క్లియర్గా ఉంటుంది ఎల్లమ్మ తల్లి టెంపుల్ అని. సో ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్తున్నాము. ఈరోజు నాగుల చవితి కాబట్టి టెంపుల్ చుట్టూ భక్తులతో నిండుంది గైస్. ఈ ఆస్పాస్లో డివోషనల్ సౌండ్స్, బెల్స్ మరియు దీపాల వెలుగు చుట్టూ చక్కగా ఉన్నాయి. ఇదైతే రావి చెట్టు మనం చూడొచ్చు స్టార్టింగ్లోనే. అండ్ డిఫరెంట్ గాడ్స్ కూడా దీంట్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ పండుగలో నాగదేవతకి పాలు పోయడం చాలా ప్రాచీనమైన ఆచారం. భక్తులు పాలతో నాగదేవతను అభిషేకించి దీపాలు వెలిగించి ప్రార్థన చేస్తారు ఇక్కడ. సో ఫస్ట్ అయితే మనం వినాయకుడితో పూజతో స్టార్ట్ చేసాము. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆరోగ్యం, రక్ష, సంతోషం కలుగుతుందని నమ్మకం ఉంది ఇక్కడ. అండ్ దాంతోపాటు శ్రీ రేణుకా తల్లి స్పెషల్గా పూజ చేస్తారు. పాలు, పసుపు, కుంకుమతో తల్లికి అభిషేకం చేసి దీపాలు వెలిగించి వరం కోరుకుంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మేమైతే స్టార్టింగ్లో ఇక్కడ పూజ చేసాం. మొత్తం పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టులో పాలు కూడా పోయడానికి వెళ్ళాము మేము. సో అమ్మాయిలు ఈరోజు సంతానం, ఆరోగ్యం, సంతోషం కోసం ప్రార్థన చేస్తారు. అండ్ ఈ టెంపుల్ చాలా ప్రాచీనం. ఇక్కడ మేము పుట్టలో పాల్గొనడానికి కూడా వచ్చేసాము మేము. ఈ క్షేత్రంలో పాజిటివ్ శక్తి చాలా బలంగా అనిపిస్తుంది. దర్శనం తర్వాత మనసుకు ఒక శాంతి, ఒక దివ్యమైన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ నాగుల చవితి రోజు ఎల్లమ్మ తల్లి మరియు నాగదేవతను కలిసి ఆరాధించడం అనేది చాలా పవిత్రమైన సాంప్రదాయం. ఈ పూజ చేసే ఇల్లులో ఆరోగ్యం, సంతోషం, శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. సో ఇక్కడ మేము పుట్టలో అయిపోయిన తర్వాత ప్రతి నాగదేవతకు మేము పూజ అయితే చేసుకున్నాం. పాలతోనైతే అభిషేకం చేసాం. భక్తులు కూడా చాలామంది పాలాభిషేకంతో అయితే మీరు చూడవచ్చు ఇక్కడ. అండ్ అభిషేకం తర్వాత ఇక్కడ నమ్మకం ఏంటంటే, ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకుంటే వాళ్ళు చెప్పినట్టు జరుగుతుందని నమ్మకము. అందుకే ఇక్కడ చూడొచ్చారా, ఇక జ్యోతిష్యం చెప్పే వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఈ ఆలయంలో. సో మేము నల్గొండ వచ్చేసరికి సో నెక్స్ట్ టైం మీరు వస్తే ఖచ్చితంగా గాయస్ డెఫినెట్గా ఈ టెంపుల్ విజిట్ చేయొచ్చు. ఫైనల్గా దేవతని మీరు దర్శించుకోవచ్చు. శ్రీ జై ఎల్లమ్మ తల్లి.